గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో చదురుమదురు సంఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మొదటి విడతలో నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు, రెండవ విడతలో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు, మూడవ విడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రశాంతంగా ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఫోకస్. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మొత్తం 3 విడతలలో ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 11న మొదటి విడతలో నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ 2 డివిజన్ల పరిధిలోని చండూరు, చిట్యాల, గట్టుప్పల్, కనగల్, కట్టంగూర్, కేతపల్లి, మర్రిగూడ, మునుగోడు, నగరేకల్, నల్గొండ, నాంపల్లి, నార్కెట్పల్లి, శాలికౌరారం, తిప్పర్తి మండలాల పరిధిలోని 318 గ్రామ పంచాయతీలలో ఏకగ్రీవం అయిన సర్పంచులు మినహా మిగతా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు మందకోడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఇక రెండవ విడతలో మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈ నెల 14న ఎన్నికలు జరిగాయి. ఈ డివిజన్లో 10 మండలాల పరిధిలోని 280 సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అడవిదేవులపల్లి, అనుముల, తామర్చెల్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అలాగే మూడవ విడతలో దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈ నెల 17న ఎన్నికలు జరిగాయి. మూడో విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలోని దేవరకొండ, చింతపల్లి, కొండమల్లపల్లి, డిండి, చందంపేట, గుడిపల్లి, గుర్రంపోడు, నేరేడుగుమ్ము, పిఏపల్లి మొత్తం 9 మండలాల్లోని 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ చేపట్టి వెంటనే ఫలితాలను ప్రకటించారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించిన అనంతరం సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లను వార్డుల వారీగా లెక్కించి ఫలితాలను ప్రకటించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ సైతం అన్ని ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా పూర్తి కావడం పట్ల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంతోషం వ్యక్తం చేశారు. సహకరించిన జిల్లా ప్రజలకు, అధికారులకు పోలీస్ సిబ్బంది, ఎన్నికల సిబ్బందిని అభినందించారు.